సమిట్ లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటివరకు రెండో రోజు 1,04,350 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. గోద్రేజ్ 150 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదించింది. ఇక ఫెక్టిస్ ఇండియా 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కేఏజేఎస్ ఇండియా 650 కోట్ల రూపాయలతో ఫుడ్ అండ్ బెవరేజెస్ యూనిట్ కు 44 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇక 1,551 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. వింటేజ్ కాఫీ 1,100 కోట్ల రూపాయలతో 15 ఎకరాల్లో ఎఫ్డీసీ ప్లాంట్ పెట్టనుంది. రిలయన్స్ కన్జ్యూమర్స్ 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కెయిన్స్ టెక్నాలజీస్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 9,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ప్రాజెక్టు పెట్టబోతోంది జేకేసీ. ఇక ఆర్సీసీటీ ఎనర్జీ 2,500 కోట్ల పెట్టుబడులు, 6,750 కోట్లతో హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్, 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి ఏఐ రెడీ డేటా పార్క్, 1,800 కోట్ల రూపాయలతో హెటరో ఫార్ములేషన్స్ యూనిట్, 1,000 కోట్ల రూపాయలతో భారత్ బయోటెక్ సిఆర్డీఎంఓ, 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది అరవిందో ఫార్మో. ఇక 1,200 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది గ్రాన్యూల్స్ ఇండియా. 4,000 కోట్ల రూపాయలతో బయలాజికల్ వ్యాక్సిన్ ప్రాజెక్ట్. తెలంగాణలో టూరిజంలో 7,045 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి పలు సంస్థలు. ₹3,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కన్వెన్షన్ సెంటర్, 200 కోట్లతో కామినేని గ్రూప్ కన్వెన్షన్ సెంటర్, 120 కోట్లతో రిధిరా గ్రూప్ నోవోటెల్ ప్రాజెక్ట్, 300 కోట్ల రూపాయలతో టర్కీ పోలిన్ గ్రూప్ మెరైన్ పార్క్, 800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది మరొక సంస్థ మాల్దీవ్స్ అట్మాస్ఫియర్. 300 కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్, 300 కోట్ల హవీషా హాస్పిటాలిటీ రిసార్ట్, 1,000 కోట్లతో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల వరదకు సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, గ్లోబల్ సమిట్ కు తెలంగాణలో భారీ పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ కూడా కార్యాచరణ దాల్చడానికి ఎంత సమయం పట్టొచ్చు? తెలంగాణ బెంచ్ మార్క్ నిర్దేశించుకున్న దానికన్నా ఇంకా ఊహించిన దానికన్నా ఎక్కువగా పెట్టుబడులు అయితే వచ్చాయి. ఎంఓయూలు కూడా జరిగాయి. 5 లక్షల కోట్లకు పైగా ఎంఓయూస్ జరిగినట్లుగా సీఎం ఆఫీస్ తెలిపింది ఇందాక క్రితమే. నిన్న మొత్తం కూడా 3.97 lakh crores నిన్నటి వరకు వచ్చాయి. ఈరోజు 1,10,000 crores పెట్టుబడులు ఈరోజు వచ్చాయి. ఈరోజు కొన్ని సంస్థలన్నీ కూడా దాదాపు 20 సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలా కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. దీంట్లో ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ ఒక్కటే 70,000 crores-తో ఏఐ రెడీ డేటా పార్క్కి ఎంఓయూ చేసింది. దానికి 150 acres ఆఫ్ ల్యాండ్ అవసరం అంటూ అడిగారు. సో దానికి కూడా గవర్నమెంట్ ఓకే చెప్పింది. దాంతోపాటుగా ఫర్ఫ్యూ గ్రూప్, ఇంతకుముందు మీరు చెప్పనివి ఫర్ఫ్యూ గ్రూప్ జీసీసీ సెంటర్కి ఎంఓయూ చేసుకుంది. అట్లాగే ఎట్రో గ్రూప్ 1,800 crores-తో ఫార్ములేషన్ యూనిట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. భారత్ బయోటెక్ 1,000 కోట్లతో ఇక్కడ సిఆర్డీఎంఓ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. అట్లాగే బయోలాజికల్ 4,000 కోట్లతో వ్యాక్సిన్ R&D CDMO ప్రాజెక్టును దాదాపు 150 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. ఈ మొత్తం డే 2లో చూసినట్లయితే 1,04,350 కోట్లు కేవలం వీటి మీద వచ్చాయి. అట్లాగే టూరిజంకి సంబంధించి 5,900 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే పెట్టుబడుల సంఖ్య చాలా వరకు పెరిగింది. సో పెట్టుబడులు చాలా తెలంగాణ రైజింగ్ పేరిట తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ సమ్మిట్లో చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు రావడం, ఎంఓయూలు జరగడం, ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతి సంస్థతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఎంఓయూలు చేసుకునే వరకు వారితో మాట్లాడుతున్నారు, అధికారులను అటాచ్ చేస్తున్నారు. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏ విధంగా అయితే హాస్పిటాలిటీ ఉంటుందో ఆ రకమైన హాస్పిటాలిటీని తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్లో కల్పిస్తుంది. సో మళ్ళీ ఇన్వెస్టర్స్ రావడానికి, దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఒక లైజనింగ్ ఆఫీసర్ని కూడా పెట్టి ప్రభుత్వం ఫాలోఅప్ చేపిస్తుంది. సో దీంతో పాటుగా మళ్ళీ WEF ముందరుంది. WEF ఆల్రెడీ 5th, 6th జనవరిలో దావోస్లో జరగబోతుంది. సో దానికి కూడా ఇంకొన్ని పెట్టుబడులు, అంటే ఇప్పుడు 5 లక్షల కోట్లు తెలంగాణలో వచ్చిన నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు ఇంకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.